హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై, అదేనండి తంగిడి కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ఇప్పుడు మనం తంగిడి కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పీసెస్ని నైఫ్తో ఇలా అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే మసాలాలు ఈ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను వీటిని సేమ్ పీసెస్ని ఓవెన్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్కి ఆయిల్ రాసుకొని ఈ ఓవెన్ స్టాండ్ తీసుకొని ఓవెన్ స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు నేను ముందుగా చెప్పినట్టు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. నేను చికెన్ పీసెస్ని ఓవెన్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మైక్రో ప్లస్ గ్రిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే కాంబినేషన్ 2 వస్తుంది. వచ్చిన తర్వాత నేను 10 మినిట్స్ టైం సెట్ చేసి ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన వాటిని చూసి ఒకసారి వాటిని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు రెండో వైపు కూడా అలానే ఫ్రై అయ్యేటట్టు రివర్స్ చేసుకోవాలి. చూసారా, రెండు వైపులో మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఫ్రై అయినాయో. ఇప్పుడు నేను ఓవెన్లో అవి కూడా బయటకు తీస్తున్నాను. చూడండి, ఇవి కూడా ఎంత నీట్గా గ్రిల్ అయినాయో. వీటిని కూడా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆనియన్స్తో వీటిని గార్నిష్ చేస్తున్నాను. నింబు, ఆనియన్ అండ్ కొత్తిమీరతో నీట్గా వీటిని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మా బాబుకి ఇచ్చా. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.